బంగారు బాతు రైతు మూర్ఖత్వం. ఒకప్పుడు జర్మనీ దేశంలో నిరాడంబరమైన గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. ప్రతిరోజు తన భూమిలో కష్టపడి కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు ఉదయం తన పక్షులకి ఆహారం ఇస్తుండగా రైతు తన మందలో ఒక విచిత్రమైన బాతుని కనుగొన్నాడు. మిగతా వాటిలా కాకుండా ఈ బాతుకి సూర్యకాంతిలో మెరిసే ఈకలు ఉన్నాయి. మరుసటి రోజు రైతు బాతు గూడులో బంగారు గుడ్డును కనుగొన్నాడు. అతను తన కళ్లను నమ్మలేకపోయాడు మరియు ఇది ఒక అద్భుతం అని అనుకున్నాడు. రోజు రోజుకి బాతు ఒక్క బంగారు గుడ్డు పెట్టింది. రైతు ఈ గుడ్లను విక్రయించాడు మరియు త్వరలోనే తన కలలకు మించి ధనవంతుడయ్యాడు. అతని అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. అయితే అతని సంపద పెరిగే కొద్దీ అత్యాశ కూడా పెరిగింది. బాతు లోపల ఇంకా ఎన్ని బంగారు గుడ్లు ఉన్నాయో అతను ఆలోచించడం ప్రారంభించాడు. మరింత కోరిక అతనిని తినేసింది. ఒక రాత్రి తన దురాశను నియంత్రించుకోలేక రైతు కఠినమైన చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. బాతు లోపల బంగారు గుడ్ల నిధి ఉంటుందని అతను భావించాడు. బరువెక్కిన గుండెతో కత్తి తీసుకుని నిద్రపోతున్న బాతు దగ్గరికి వచ్చాడు. ఒక్కసారిగా ఐశ్వర్యమంతా వెలికి తీయాలనే ఆశతో రెండో ఆలోచన లేకుండా బాతుని చంపేశాడు. అతని దిగ్భ్రాంతికి గురయ్యాడు. బాతు లోపలి భాగం ఇతర వాటిలాగే ఉంది. బంగారు గుడ్ల కుప్పలు లేవు. అద్భుత పక్షి యొక్క నిర్జీవమైన శరీరం మాత్రమే మిగిలి ఉంది. రైతు కుదేలయ్యాడు. అతని దురాశతో అతను కొత్తగా వచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకున్నాడు. పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలలేదు. గ్రామస్తులు రైతు యొక్క మూర్ఖపు పనిని విని జాలిపడ్డారు. అతని తృప్తి చెందని దురాశ అతనికి నాశనం చేశాయని వారు గ్రహించారు మరియు హెచ్చరిక కథగా పనిచేశారు. గతంలో కంటే ఇప్పుడు నిరుపేదగా ఉన్న రైతు గుణపాఠం నేర్చుకున్నాడు. తన అసంతృప్తి మరియు దురాశ తనను నాశనం చేశాయని అతను అర్థం చేసుకున్నాడు. తన పద్ధతిని మార్చుకుంటానని శపథం చేశాడు. సమయం గడిచే కొద్దీ అతను జీవితంలోని సాధారణ ఆనందాలను ఆస్వాదిస్తూ తన భూమిని మళ్లీ పని చేయడం ప్రారంభించాడు. అతను తన కథను ఇతరులతో పంచుకున్నాడు. అతను తన తప్పు తెలుసుకున్నాడు. బంగారు బాతు యొక్క కథ చాలా దూరం వ్యాపించింది. చాలా మందికి సంతృప్తి యొక్క ప్రాముఖ్యత గురించి బోధిస్తుంది. దురాశ తరచుగా నష్టానికి దారితీస్తుందని, లాభపడదని ప్రజలు తెలుసుకున్నారు. రైతు తన రోజులను కృతజ్ఞతా భావంతో గడిపాడు. అతను ఒకప్పుడు మంజూరు చేసిన సాధారణ వస్తువులను, ఊరి వాళ్లను ఆదరించాడు. అందువలన అతని కథలోని జ్ఞానంతో గ్రామం అభివృద్ధి చెందింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.